ముందు ఫొటోస్ తీమా. Baby, come. Come. కమిషనర్ గారు, ఇప్పుడు సూర్య సమాధానం ఏం చెప్తాడో చెప్పమనండి. సూర్య గారు ఏం చెప్తారో తర్వాత. ముందు అసలు ఈ ఫోటో ఎవరు తీశారు చెప్పండి. ఏమో సార్, మాకేం తెలుసు. ఏమీ తెలియనప్పుడు ఈ ఫోటో మీ చేతికి ఎలా వచ్చింది? ఒకసారి సూర్య కోసం తన రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటో చూడగానే ఈ ఫోటో ఎవరు తీసుంటారా అని నేను చాలా షాక్ అయ్యాను. ఇది ఎవరు చేసిన పనా అని ఫీల్ అయ్యాను. అంతలోనే సూర్యతో నాకు ఇది స్వీట్ మెమరీగా ఉంటుందని దాచుకున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని, అందరికీ ఫోటో ఇలా చూపించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సూర్య, ఐమ్ సారీ సూర్య, ఐమ్ సారీ. నువ్వు నన్ను కాదంటున్నావు. నిన్ను వదిలి వెళ్ళలేక ఈ ఫోటో బయట పెట్టాల్సి వచ్చింది. నాకు వేరే దారి కనిపించలేదు. నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేయాలనేది నా మోటివ్ కానే కాదు సూర్య. దొంగ నాటకాలు ఆడుకో. ఎవరు దీన్ని నమ్మరు. నేనెలాంటి వాడినో నా క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు. అవును, నా కొడుకు వజ్రం లాంటివాడు కమిషనర్ గారు. ఈ ఫోటోను చూసి నేను మాటలు విని నా కొడుకును అనుమానించద్దు సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.